వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 36 డివిజన్ చింతలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా మారిందని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో చింతల్ ప్రాంతానికి చెందిన రాజేష్, రమేష్, కృష్ణ తదితరులు కలిసి స్థానికంగా ఉన్న హిందూ శ్మశాన అభివృద్ధి లేక అధ్వానంగా మారిందని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు ఆడపు వెంకటేష్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, నేటి ప్రభుత్వం అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు గ్రీవియన్సీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారిని కలిసి 36వ డివిజన్కు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక యొక్క డెవలప్మెంట్ గురించి, దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడలు కావచ్చు, దాన్ని క్లీన్ చేయడం కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదార్లు మొత్తం క్లీన్ చేసే విధంగా మరి ఈ రోజునాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుందంటే, గత పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అప్పుడు కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరు కూడా మా డివిజన్ను పట్టించుకున్న పాపన పోవట్లేదు, ఎవరు కూడా వచ్చి చూడట్లేదు. ఇప్పటికైనా ఎట్లాగో ప్రజాప్రతినిధులు మా డివిజన్ పట్టించుకోవట్లేదు, అధికారులైనా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించేసి మరి వారు ఆ శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సదరు ఏఈ గారికి కూడా వారు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద స్పందించడం చాలా మాకు కూడా సంతోషదాయకం. అధికారులు చొరవ చూసైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం.
BMR కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెకండ్ నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సహకరించిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసిన BMR చైర్మన్ బండారి సంతోష్. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ లాభాపేక్ష అనే విధంగా లేకుండా విద్యార్థుల టాలెంట్ను వెలికితీసే విధంగా పథకాలు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రాజకీయ నాయకులు మరియు సీనియర్ కరాటే మాస్టర్ పాల్గొనడం జరిగిందని అన్నారు. టోర్నమెంట్ ను ఇన్ఛార్జిగా కర్ర వెంకటేష్, ఆర్గనైజర్ గా దినేష్ తేజ, వెంకటేష్, గణేష్లు దిగ్విజయంగా నిర్వహించాలని అన్నారు. Kawan-kawan yang siap. తోడుగా వన్ ఫ్రెండ్స్ అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్ కుమార్ నయీం గారికి, వేదికపై ఉన్న పెద్దలు సతీష్ గారికి, ఇంత గొప్పగా ఈ యొక్క వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని పాపం వాళ్ళు సృజనాత్మకతను ప్రతిభను గుర్తించాల్సిన అవసరాలు కూడా మీ ఆలోచన విధానం ఇట్లాంటి పెద్దలను మన అందరినీ కూడా ఆలోచన తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటే, అదేవిధంగా మీరు చదువులతో పాటు క్రీడలను కూడా రాణించి తల్లిదండ్రులను ఇంకెవరైనా పిలవకపోతే ఏమనుకోకుండా స్టేజ్ పై రావాల్సిన కోరుతున్నాం. BMR కరాటే డు మాస్టర్స్ అకాడమీ హన్మకొండ తెలంగాణ తరపున నిర్వహించినటువంటి సెకండ్ నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ 2024 BMR కప్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థినులకు మరియు నా తోటి కరాటే మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి 400 మంది విద్యార్థిని హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి కూడా మా అకాడమీ BMR కరాటే డు మాస్టర్స్ అకాడమీ తరఫున ఆర్గనైజరు గణేష్, చీఫ్ ఆర్గనైజరు దినేష్, ఇన్ఛార్జ్ వెంకటేష్, తెలంగాణ BMR కరాటే డు మాస్టర్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ కర్రా వెంకటేష్ మరియు చైర్మన్ బండారి సంతోష్ తరఫున నాయని రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి, వరంగల్లో ఉన్న మాస్టర్లకి మరియు తెలంగాణలో ఉన్న మాస్టర్ అందరికీ నా యొక్క అభినందన, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. వరంగల్ జిల్లాలోని వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని గార్లపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్స్లో గార్లపాటి శ్రీనివాస్, దాచపల్లి సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప సాంబమూర్తి, ఆర్యవైశ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తోట సురేష్, ఇరుకుల రామకృష్ణ, మాషెట్టి ఉపేందర్, దొడ్డ మోహన్ రావు, గుండ ప్రకాష్, వీరమాల
మల్లయ్య, గార్లపాటి సంతోష్, రవ్వ గీత అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ దాచపల్లి సీతారాం మాట్లాడుతూ జిల్లాలో 53 క్లబ్లు పనిచేస్తున్నాయని 2024 సంవత్సరంలో చురుకుగా పనిచేసిన క్లబ్లను గుర్తించి సభ్యులను సన్మానించి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమని 2025 సంవత్సరానికి నూతన గవర్నర్ భీమిశెట్టి కిషోర్ కుమార్ను ఎన్నుకోవడం జరిగిందని, వచ్చే సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ వంటి సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పెళ్లి జరిగిన సత్రంకి వెళ్ళా. అప్పుడు రామకృష్ణ అక్కడ కూర్చుండు సెక్రటరీ. రూమ్ ఇచ్చి భోజనం చేపించి పంపించాడు రామకృష్ణ. పెళ్లి పరిచయం తిన్ను వల్ల లాభం ఉందా లేదా? పరిచయం అయితే మంచిగా ఉందా లేదా? ట్రైన్లో పోతాం, బస్సులో పోతాం, పక్కవాడు వాసవి అంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది. అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు డిస్ట్రిక్ట్ V101లో గంపా డిస్కాన్ కాన్ఫరెన్స్ ఉత్సవం గోల్డెన్ గార్డెన్ అండర్ నందు వైభవపేతంగా జరగడం జరిగింది. ఈ యొక్క ఉత్సవానికి కాన్ఫరెన్స్ చైర్మన్గా నేను గార్లపాటి శ్రీనివాస్ గారిని, అలాగే కాన్ఫరెన్స్ కో చైర్మన్గా దాచపల్లి సీతారాం, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గంపా సామమూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ అత్యంత ఉత్సాహవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ పాస్ట్ అధ్యక్షుడైనటువంటి యాదా నాగేశ్వర్ గారు ఇచ్చేశారు. అలాగే కాబోయే 2020 సంవత్సరం అధ్యక్షుడైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్గా మాషెట్టి ఉపేంద్ర గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా వరంగల్ జిల్లాలోని 53 క్లబ్లు ఆధ్వర్యంలో ఉత్సాహాలతో అన్ని కార్యక్రమాలు చేసిన అందరూ కూడా అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే సంవత్సరం 2025కు నూతన గవర్నర్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నూతన గవర్నర్గా భీమిశెట్టి కిషోర్ కుమార్ గారిని కూడా ఈరోజు ఎన్నుకొని అది రాబోయే కార్యాచరణ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి వాసవీయులకు, ఆరవేశులకు, మిత్రులకు, ప్రెస్ వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాసవీయంలో ఉన్నటువంటి ఆర్యవేశులందరూ కూడా సేవ కోసం ముందుకెళ్తారు. ఏ సేవ కావాలన్నా ఆర్యవేశులు ముందుంటారు. కార్యక్రమాల్లో భాగంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, మెడికల్ డొనేషన్ క్యాంప్ జరిగింది, లిమ్స్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కోటి బాల్స్, మన సీడ్ బాల్స్ కూడా ఈ సంవత్సరం చేయడం జరిగింది. అందులో భాగంగా దీనికి ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నేను దాచపల్లి సీతారాం, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్, అలాగే కాన్ఫరెన్స్కి కో చైర్మన్గా ఉన్నాను. ఈరోజు 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి వాసవి క్లబ్స్ డిస్టిక్లో ఉన్నటువంటి 53 క్లబ్బులు వారు నిర్వహించినటువంటి మన క్లబ్ సేవలన్నింటినీ గుర్తించి వారికి అవార్డ్స్ ప్రదానం చేసే కార్యక్రమమే డిస్టిక్ కాన్ఫరెన్స్ కార్యక్రమము. ఈ కార్యక్రమము ఇంటర్నేషనల్ వారు సూచించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సూచించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అందరినీ గుర్తించేసి వారిని ఎవరెవరు చేశారో వారికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చుకుంటూ వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డిస్టిక్ కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాసవి మిత్రులందరికీ, అలాగే చీఫ్ గెస్ట్ గారికి, తర్వాత జిల్లాకు వచ్చినటువంటి అబ్జర్వర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. థ్యాంక్ యూ. నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్కు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది
పోలీస్ విధులను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అవన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? మీరు కూడా దగ్గర వీళ్ళు ఎనికి పోరా ఎనికి All the best, man. Samata. You are from? Order. Samata. Sir. Idena? This is Good. Go. sir. Sir. Okay. You are from Gupta? ఇక్కడ నుంచి రోజారాణి రేణుకారామా రేణుక ఇప్పుడు మాధవి రోజారాణి. అవునా? ఓకే, ఈమె హోమ్లీ సెలెక్ట్ అయింది చూడండి. సంతోష్ సంతోష్ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మహారుద్ర పారాయణం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, భజన పాటలు, కోలాటలతో, ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉందని అన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. Radhe 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 Radhe
సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్తో కలిసి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పౌర సరఫరాల శాఖ విభాగం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పలు ప్రాజెక్టు పనులు, ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ లెస్ దెన్ 10 months మేము 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. అన్ని జరిగింది. దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి, మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండవది, మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ
మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దాంతో పాటు మొన్న ఒక 4 రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.